సార్ నమస్తే సార్, బాగున్నారా? బాగున్నా. సార్ ఇప్పుడు ప్రణవి సోలార్స్ అయితే సోలార్ ఎంచుకున్నారు కదా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోలార్ ని ఇన్స్టాల్ చేసుకోవడానికి ప్రణవి సొల్యూషన్ ఎలా అప్రోచ్ చేశారు మీరు? మా ఫ్రెండ్ అరవింద్ బంగ్ బిఎన్ఐ లో ఉన్నారు. ఆయన్ని కన్సల్ట్ చేశాను కన్స్ట్రక్షన్ అయినప్పుడు సోలార్ పెట్టాలని. ఇప్పుడు బెస్ట్ పర్సన్ అయితే ఇప్పుడు కాంటాక్ట్ చేయడం జరిగింది. సర్వీస్ కూడా బాగానే ఉంది. ఏమైనా ఇష్యూ ఉంటే మళ్ళీ తెలిసిన వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. వెరీ ఫుల్లీ సాటిస్ఫైడ్. అలాగే మీకు సబ్సిడీ అన్నది కూడా రిసీవ్ అయిందా సార్? రిసీవ్ అయింది. ఓకే, ఎంత వచ్చింది సార్ సబ్సిడీ మీకు? 78,000 వచ్చింది. మరి మీరు బిఫోర్ సోలార్, ఆఫ్టర్ సోలార్ తర్వాత మీ కరెంట్ బిల్ ఎలాగ ఉండేది అంటే మీకున్న హౌసెస్ కన్వర్షన్ కి? తగ్గింది, బాగా తగ్గింది. యూజువల్లీ సోలార్ లేకపోయి ఉంటే కరెంట్ బిల్ బిల్డింగ్ అంతా కూడా 20-25,000 ఖరీదు వచ్చేది. 100 రూపీస్ అలా వస్తుంది అంతే, అంతకని ఎక్కువ రాలేదు. బ్యాకప్ మనకి రిఫండ్ ఇప్పించడంలో అన్నిట్లో బాగా సపోర్ట్ చేశారు. హెడేక్ లేకుండా మాకు పని జరిగింది. కన్స్ట్రక్షన్ చేస్తున్న టైంలో ఏంటంటే నాకు మిడిల్ లో పోల్ రావద్దు అని చెప్పారు. సెంటర్ ఆఫ్ ది పోల్ రావద్దు అన్నారు. అవును. సో ఆ వర్క్ కి మీరు ఎలా సాటిస్ఫాక్షన్ అయ్యారు సార్? బాగుంది, సర్ది తీసుకుని బాగానే తీసుకున్నారు. ప్రాబ్లం ఏం లేదు. అంటే మీరు పోల్ రావద్దు అని చెప్పి ఇష్యూ పెట్టారు కదా, అంటే నాకు మీరు తిరగడానికి ప్లేస్ కావాలని. అవును, సెంటర్ లో పోల్ ఉండకూడదంటే సరౌండింగ్ వేసి పెట్టారు. ప్రాబ్లం లేదు. స్ట్రక్చర్ కూడా బాగానే వేసి ఇచ్చారు. ఎక్కడ ఏం అబ్స్ట్రకల్ రాలేదు. మధుభూమ్రా గారు మన ఇంటికి వచ్చి చూసిన తర్వాతనే ఆయన మరీ ఫోన్ చేసి అడిగి ఎవరి దగ్గర చేయించాం అంటే మనం రిఫరెన్స్ ఇచ్చాం. మధుభూమ్రా, పవన్ జవహర్ వీళ్ళందరూ కూడా. కస్టమర్ అయితే పవన్ జవహర్ గారు అయితే మధుభూమ్రా గారు అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇప్పుడు ఆయన టచ్ లో ఉండి మాతో మాట్లాడలేదు. ఆయన రిఫరెన్స్ కూడా బాగానే ఉంటుంది అందరు. మేము కూడా ఫర్దర్ ఎవరు వచ్చినా సరే డెఫినెట్లీ మాకు పర్వాణి సొల్యూషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్.